తెలుగు అమ్మాయిలు టాపిక్ వచ్చింది కాబట్టి తెలుగు అమ్మాయి అవ్వటం మీకు ప్లస్ అంటారా మైనస్ అంటారా? సుకుమార్ గారి ఆస్పెక్ట్లో తెలుగు అమ్మాయి కావాలని ఆయన అంటున్నారు కాబట్టి అంతవరకు ప్లస్. రెస్ట్ ఆఫ్ ద అదర్ టీమ్ తీసుకుంటే చాలామంది తెలుగు అమ్మాయిలకు ఆఫర్స్ రావని ఒక సేయింగ్ ఉంది ఇండస్ట్రీలో. వాట్ డూ యూ సే అబౌట్ దట్? ఈ క్వశ్చన్ మీరు ఒక 6 months ముందు అడుగుంటే ఆవిడ అని అని ఉండేదాన్ని. బట్ ఐ థింక్ నాకు లైక్ బిగ్ బ్యానర్స్ తీసుకుంటే తెలుగు అమ్మాయి ఇస్ ప్రాబబ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ ఉంటుందని ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు చాలామంది చెప్తుంటారు. బట్ ఏ హీరోయిన్ ఎన్ని ఇంటర్వ్యూస్లో అడిగినా అలాంటిది లేదు, ఫేస్ చేయలేదని చెప్పారు. మీరు కూడా సేమ్ ఆన్సర్ ఇస్తారా? పీపుల్ యూ గో త్రూ. ఇప్పుడు మనం ఒక యూనో వెరీ ఆస్క్ ఫర్ సంథింగ్ లైక్ దట్. సి అలా జరగట్లేదు. ఓన్లీ టాక్ అబౌట్ మై సెల్ఫ్. నాకు అంత బికాజ్ కల్కి మూవీలో యాక్ట్ చేస్తున్నారు రాజశేఖర్ గారితో. ఆ మూవీలో ఎలాంటి రోల్ చేశారు, ఎలాంటి క్యారెక్టర్ చేశారు? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ మూవీ యాక్చువల్లీ. చాలా ఇంట్రెస్టింగ్ రోల్ అండ్ I'm playing a tribal girl. మీ పేరెంట్స్ అలాంటి కామెంట్స్ ఏదైనా చూసి బాగా హర్ట్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా మీతో షేర్ చేసుకొని? I think ఒకసారి ఫీల్ ఉన్నప్పుడు యూనో మరీ సెన్సిటివ్ ఉంటే కష్టం. అండ్ ఐ యామ్ బేసిక్ అండ్ నాకు చిన్న చిన్న వాటికే కొంచెం. బట్ దెన్ నౌ ఐఎమ్ లైక్ ఇట్స్ ఓకే, ఇట్స్ కూల్ అనుకుంటున్నాను నేను. అండ్ వాళ్ళు కూడా మా పేరెంట్స్ నా బికాజ్ మొన్న ఏదో సమ్ రూమర్ సంథింగ్ ఏదో వస్తే తెలుసా, మొన్న హర్ ఫ్రెండ్స్ బేసికలీ కాల్ హర్ అండ్ ఆస్క్డ్ హర్, ఏంటి నిజమా అని. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. ఈరోజు మనతో ఉన్నారు యాక్ట్రెస్ పూజిత పొన్నాడా. సో 7 మూవీతో మన ముందుకు వస్తున్నారు. సో ఆ మూవీలో ఎలా యాక్ట్ చేశారో ఏంటో, తన రోల్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ పూజిత. హాయ్, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. సో 7 ట్రైలర్ చూస్తే రొమాంటిక్ థ్రిల్లర్లో ఉంది. మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? వెల్ అది ఒక సస్పెన్స్, నేను ఎక్కువ రివీల్ చేయకూడదు. నేను హవిష్ కూడా ఇదే చెప్పారు. యా, బికాజ్ ఇట్ ఈస్ ఒక చిన్నది కూడా చెప్పినా మొత్తం యూనో మజా అయిపోతుంది, ఎంటర్టైన్మెంట్ అది తగ్గిపోతుంది. సో వీఆర్ కీపింగ్ ఇట్ యాజ్ హష్ యాజ్ పాసిబుల్. బట్ ఇట్స్ అన్ ఆల్ అండ్ ఆల్ ఎంటర్టైనర్. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ అని కూడా అనొచ్చు. సో ఎవరు వెళ్ళినా మంచిగా ఎంటర్టైన్ అయ్యి వస్తారు. ట్రైలర్లో మీరు ఉన్నారా చూసాం, కానీ అందరు హీరోయిన్స్ ఒకేలా అనిపిస్తున్నారు, అర్థం కావట్లేదు ఎవరు ఏ. యాక్చువల్లీ కొన్ని లుక్స్ రివీల్ చేయకూడదు అని చెప్పి ఇన్ఫ్యాక్ట్ కొందరికైతే జస్ట్ ట్రైలర్ షార్ట్స్ తీశారు, సో దట్ లుక్ బయటపడకూడదు అని చెప్పి. సో మనం ట్రైలర్లో చూసింది ఎగ్జాక్ట్ లుక్ అని కూడా యూనో వీ కెనాట్ రిలీజ్ సే. ఎంతవరకు ఉంటుంది మీ క్యారెక్టర్, ఎన్ని మినిట్స్ ఉంటుంది మూవీలో? ఇది ఎలా అంటే దీంట్లో డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. సో ఎవ్రీ స్టోరీ హ్యాస్ ఇట్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్. సో ఒక్క స్టోరీ లేకపోయినా కూడా ప్రాపర్ ఎండింగ్ ఉండదు. సో ఎవ్రీ స్టోరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టీసీఎస్లో వర్క్ చేస్తూ ఐటీ ఎంప్లాయీగా ఉన్న మీరు సడన్గా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్ చేశారు కదా, సడన్గా మూవీస్లోకి రావడానికి రీజన్ ఏంటి? ఎప్పుడు వచ్చింది ఈ థాట్? యాక్చువల్లీ అనుకోలేదు, ఏమీ ప్లాన్ చేయలేదు, చాలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. అండ్ నేను ఐటీలో ఉన్నప్పుడు ఏదో షార్ట్ ఫిల్మ్స్ చేశాను. చెన్నైలో వర్క్ చేస్తున్నారు కదా? ఇక్కడ హైదరాబాద్లో. సో చెన్నైలో నా ట్రైనింగ్ అయిపోయాక నేను ఇక్కడికి వచ్చాను. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఏవో షార్ట్ ఫిల్మ్స్ చేశాను. అండ్ ఐ థింక్ సుకుమార్ సార్ ఒకటి చూసి వాళ్ళ ఆఫీస్ నుంచి కాల్ చేశారు. సో అప్పుడు దర్శకుడు చేశాను అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. సో షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ చేశారు కదా మీరు. షార్ట్ ఫిల్మ్స్ అంటే ఇంట్రెస్టా, ఇష్టమా, ప్యాషనా? యాక్చువల్లీ అవి కూడా చాలా యాక్సిడెంటల్. సో ఇన్ఫ్యాక్ట్ మా పేరెంట్స్కి చెప్పలేదు కూడా అవి చేసినప్పుడు. నేను 5 days ఆఫీస్కి వెళ్ళేదాన్ని, 2 days వీకెండ్ ఉంటుంది కదా. సో వచ్చినప్పుడు అలా చేశాను అనమాట. అండ్ అవి రిలీజ్ అయ్యాక మా పేరెంట్స్కి చూపించా. అండ్ అది లైక్ షార్ట్ ఫిల్మ్స్ చేసి ఒకరోజు హీరోయిన్ అవుతాను కూడా నేను అనుకోలేదు. ఇట్ జస్ట్ హ్యాపెన్, లైక్ యాక్టర్ అవ్వాలి, హీరోయిన్ అవ్వాలి, ఇట్ వాజ్ నెవర్ ద థాట్. ఇట్ జస్ట్ హ్యాపెన్. ఇట్ వాజ్ ఆల్ ప్రాసెస్. ఏ ప్యాషన్ లేకుండానే యాక్ట్ చేశారా షార్ట్ ఫిల్మ్స్? అంటే ఏదో డిఫరెంట్గా చేద్దాము, ఒక హాబీలా అనుకున్నాను అప్పుడు. లైక్ యాక్టింగ్ విల్ బీ మై కాలింగ్ అనే థాట్ రాలేదు. ఇట్ వాజ్ మోర్ లైక్ ఎక్స్ప్లోరింగ్ అ డిఫరెంట్ హాబీ ఆ టైంలో. అండ్ అది ప్యాషన్ అయిపోయింది. సో ట్రైలర్లోనే మీ సీన్స్ కానీ లిప్ లాక్స్తో పిచ్చెక్కించేశారు. ఈవెన్ ప్రీవియస్ ఫిల్మ్ అప్పుడు కూడా ట్రైలర్ చూస్తే ఒక కైండ్ ఆఫ్
ఇమేజ్ పడిపోతుంది కదా. సో ట్రైలర్ ఇలా ఉంది, మూవీ ఎలా ఉంటుందో అని అనుకునే ఆడియన్స్కి వాట్ డూ యూ సే? ట్రైలర్లో అంటే మీరు లిప్ లాక్, నా లిప్ లాక్ గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? ప్రీవియస్ ఫిలిం గురించి. Previous film, that was it was an experience. I think we shouldn't talk about it. Let's stick to this for now. సో వాట్ ఎవర్, కమింగ్ టు దిస్ ఫిలిం, ఈ ఫిలింలో అయినా ట్రైలర్ చూస్తే ట్రైలర్లోనే ఇలాంటి సీన్స్ ఉంటాయి, మూవీలో ఇంకా ఎన్ని సీన్స్ ఉంటాయో, ఎలా ఉంటుందో అని కొంత నెగిటివిటీ ఆటోమేటిక్గా ఆబ్వియస్గా జనరేట్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే కామెంట్ ఏంటి? అంటే రొమాన్స్ ఉంది మూవీలో, బట్ ఇట్స్ అ వెరీ క్యూట్ రొమాన్స్. జస్ట్ బికాస్ కొన్ని చిన్న మూమెంట్స్ చూసి అదేదో బోల్డ్ రొమాన్స్ అని అనుకోకలేదు. ఇట్స్ అ వెరీ పోయటిక్, క్యూట్ లవ్ స్టోరీస్ అవన్నీ. సో ఎక్కడ బోల్డ్నెస్ ఆర్ ఫ్యామిలీస్తో చూడకూడదు అనే థాట్ ఏం లేదు. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎస్. దర్శకుడి మూవీలో ఛాన్స్ ఏ చూసి వచ్చి, అంటే మీ ప్రీవియస్ షార్ట్ ఫిలిం పరిచయం అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. సో అది చూసి ఒకరోజు సుకుమార్ సార్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చాక హీ యాక్చువల్లీ కాల్ మీ ఫర్ అన్ యాడ్ ఫిల్మ్. సో యాడ్ ఫిల్మ్ చేశాక హీ టోల్డ్ మీ ఇలా దర్శకుడు నా ప్రొడక్షన్లో వస్తుంది, డూ వాంట్ ఆడిషన్ ఫర్ ఇట్? ఐ సెడ్ ఓకే. సో ఇట్ హ్యాపెన్ టు బీ అ సాటర్డే, ఆ రోజు నాకు హాలిడే. సో ఐ వెంట్, ఐ గేవ్ అ టెస్ట్ షూట్ అండ్ నెక్స్ట్ డే కాల్ వచ్చింది దట్ ఐమ్ సెలెక్టెడ్. సుకుమార్ గారు డైరెక్షన్లో చేయడానికి మీరు ఇష్టపడతారా? డెఫినెట్లీ. నేను ఏ ఛాన్స్ కూడా లూజ్ చేయను టు డూ ఇన్ హిస్ డైరెక్షన్. వాట్ డూ యూ అబ్జర్వ్ ఫ్రమ్ హిమ్? యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఏం చూసారు, ఏం అబ్జర్వ్ చేశారు? ఆ ప్రొడ్యూసర్గా యాక్చువల్లీ దర్శకుడు చేసినప్పుడు ఐ డి నాట్ సీ మచ్ ఆఫ్ హిమ్ బికాజ్ ఆయన ఎక్కువ సెట్లో ఉండేవారు కాదు, ఎప్పుడో ఒకసారి తప్ప. ఇట్ వాజ్ ఆల్ హ్యాండిల్ బై హిజ్ అసోసియేట్ అనమాట. ఆయన ఐ థింక్ లైక్ వెన్ హీ వాజ్ అ టీచర్ అప్పుడు ఆయన అసోసియేట్ తీశారు. సో ఇట్ వాజ్ ఆల్ హ్యాండిల్ బై డిఫరెంట్ టీమ్. డెజర్ట్ ఆయన ప్రొడక్షన్లో వచ్చింది. యాజ్ ఎ డైరెక్టర్గా? యాజ్ అ డైరెక్టర్ హీస్ అమేజింగ్. అంటే నాకు అప్పుడప్పుడు లైక్ ఎవ్రీ టైం నేను షూట్కి వెళ్ళినప్పుడు ఐ యూస్ టు ఆస్క్ ఫర్ సీన్ పేపర్ అండ్ ఆల్ దట్. ఇప్పుడు సీన్ పేపర్, స్క్రిప్ట్స్ అవే ఉండేవి కాదు ఆయన దగ్గర. డైరెక్ట్గా వెళ్ళడం, అప్పటికప్పుడు సీన్ ఏంటి అని అనుకుని డైలాగ్స్ అనుకోవడం అలా ఉండేది. సో ఇట్ యూస్ టు బి వెరీ స్పాంటేనియస్ విత్ హిమ్. సో హీస్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్. అండ్ ఎప్పుడు నేను ఆయన్ని కోపంగా అప్సెట్ అవ్వడం నెవర్. హీస్ ఆల్వేస్ వెరీ వెరీ కామ్, వెరీ కామ్. సో అలాంటి చాలా గుడ్ థింగ్స్ ఉన్నాయి. ఎంత ప్రెషర్లో కూడా హీస్ ఆల్వేస్ బిన్ వెరీ కామ్. ప్రొడ్యూసర్, డైరెక్టర్ అయితే తీసేయండి, యాజ్ ఎ పర్సన్గా తన నుంచి, ఒక స్టార్ డైరెక్టర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది, ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ సుకుమార్ గారు అంటే వాట్ డూ యూ సే? ఫస్ట్లీ ఈజ్ అ వెరీ ఎంకరేజింగ్ పర్సన్. లేకపోతే అంటే నాకు మూవీస్ అనే ఒక థాట్, అంటే మూవీస్లో చేయొచ్చు అనే థాట్ ఐ థింక్ ఆయన వల్లే వచ్చింది. లేకపోతే మేబీ ఇట్ వుడ్ హ్యావ్ నెవర్ హ్యాపెండ్ ఆల్సో. మేబీ ఒక మూవీ చేసి నేను ఆపేసి ఉండేదాన్ని. బట్ అది మూవీస్లోకి వెళ్ళాలి, ఐ లవ్ యాక్టింగ్ అనేది ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్. సో హీస్ అ వెరీ ఎంకరేజింగ్ డైరెక్టర్. యూనో మామూలుగా ముందు అనేవారు కదా, హీరోయిన్ కావాలి అంటే బాంబే వెళ్ళిపోవాలి, యాక్టర్స్ కావాలంటే బాంబే. నో, ఫస్ట్ టైం నేను ఆయన నోట్ల నుంచి విన్నాను తెలుగు అమ్మాయి కావాలి. లైక్ దే వాజ్ అ కాస్టింగ్ గై సిట్టింగ్ నెక్స్ట్ టు మీ. ఆయన చూసి అన్నారు నాకు ఈ రోల్కి తెలుగు అమ్మాయి కావాలి, తెలుగు అమ్మాయిని తీసుకురండి. ఉన్నారు చాలామంది బాగుంటారు, బాగా చేస్తారు, ఫైండ్ దెమ్ అండ్ బ్రింగ్ దెమ్. సో యా. ఏ క్యారెక్టర్కి, దర్శకుడు క్యారెక్టర్కి? అవును. నేను యాడ్ షూట్కి మీటింగ్కి వెళ్ళినప్పుడు దర్శకుడు గురించి ఇది చెప్తున్నారనమాట, నాకు ఆ రోల్కి తెలుగు అమ్మాయిని తీసుకురండి. అండ్ తర్వాత యాడ్ షూట్ అయిపోయాక హీ ఆస్క్డ్ మీ ఫర్ ఇట్. ఎప్పుడు ఎవరు మీకు కాలేజ్ డేస్లో కానీ ఎప్పుడు సజెస్ట్ చేయలేదా, ఎందుకు మూవీస్లో ట్రై చేయలేదు, వై డోంట్ యూ యాక్ట్ ఇన్ మూవీస్ అని? ఇంట్లో చెప్తే ఇచ్చి ఉండేవారు నాకు అప్పుడు. మై పేరెంట్స్ డిడ్ నాట్ లెట్ మీ టు డాన్స్ ఆన్ స్టేజ్. వాళ్ళు చాలా వెరీ ప్రొటెక్టివ్ అనమాట. అంటే కన్జర్వేటివ్ అయితే కాదు, మై పేరెంట్స్ ఆర్ క్వైట్ యూనో మోడర్న్ థింకింగ్ వైజ్, బట్ ఎందుకో నా విషయం దే వర్ వెరీ ప్రొటెక్టివ్. సో ఎప్పుడు నన్ను ఎక్కువ ఎంకరేజ్ చేయలేదు యూనో స్టేజ్ మీద డాన్స్ చేయడానికి ఆర్ మోడలింగ్ చేయడానికి ఆర్ ఎనీథింగ్. సో ఆ టైంలో యాక్టింగ్ అని ఉంటే ఐ డోంట్ థింక్ ఎప్పటికైనా జరిగి ఉండేది. నేను మంచిగా నా ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని జాబ్ అది తెచ్చుకున్నాక ఐ థింక్ దెన్ దే వర్ ఫైన్. వాళ్ళు చూసారా మీ ఫిల్మ్స్ థియేటర్కి వచ్చేవైనా? వెర్ ఇస్ వెంకటలక్ష్మి అయితే వాళ్ళు చూడనేసారు, బట్ అదర్వైజ్ ఎస్ ఎవ్రీ అదర్ ఫిల్మ్ దే వాచ్. చూసారా? ఆ వెంకటలక్ష్మి ఫిల్మ్ చూసినప్పుడు ఏమన్నారు ఇంట్లో పేరెంట్స్? వాళ్ళు చూడలేదు, వాళ్ళు చూడనని చెప్పేశారు. బట్ అదర్వైజ్ దర్శకుడు అంటే ఇంటర్నెట్ ఈజ్ everywhere, so you can't really avoid anything kada. Once something is on the internet, it's for the world to see. So yeah, but otherwise they are very proud of me. I think Darshakudu first time వాళ్ళు ఇక్కడికి వచ్చారు చూడడానికి. They live in Bombay. Just నా ప్రీమియర్ కోసం వచ్చారు. అందరం మొత్తం టీమ్ సుకుమార్ సార్ అందరం కూర్చొని చూసాం. అండ్ దే వెరీ ఎక్సైటెడ్. లైక్ నాకంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ వాళ్ళ ఫేస్లో చూసాను. సో దట్ వాస్ గుడ్.
ఈ సుకుమార్ గారితో ఈ బాండింగ్ వల్లైనా రంగస్థలంలో ఆఫర్ రావడానికి రీజన్ అదేనంటారా? సో దర్శకుడు షూట్ నడుస్తున్నప్పుడు అది యాక్చువల్లీ 1 year నడిచింది దర్శకుడు, అండ్ ఐ వాజ్ వర్కింగ్. మధ్యలో నేను ఐ హ్యాడ్ టు క్విట్, ఇంకా నాకు లీవ్స్ ఇవ్వరని చెప్పారు ఆఫీస్లో. వర్క్ క్విట్ చేశారా? చేయాల్సి వచ్చింది. ఇంకా లైక్ 1 month 2 months అంటే 1 day లీవ్కి నేను కష్టపడేదాన్ని ఒక టైంలో. అలాంటిది ఇంకా ఎన్ని మంత్స్ అయితే ఇవ్వరు కదా. అండ్ ఒక 6 months దాకా ఐ వాజ్ స్టిల్ వర్కింగ్, తర్వాత వదిలేశాను. సో ఒకరోజు నాకు ప్రతాప్ గారి నుంచి కాల్ వచ్చింది. ప్రతాప్ గారు అంటే మన కుమారి 21F డైరెక్టర్. సో ఆయన కాల్ చేసి ఇలాగా ఈ రోల్కి మిమ్మల్ని అనుకుంటున్నాం, ఒకసారి వస్తారా, విల్ డూ లుక్స్ అని. సో ఒకరోజు వెళ్ళి వీ ట్రైడ్ సమ్ 5 hours డిఫరెంట్ లుక్స్, ఇలా 2 జళ్ళు వేసి అట్టిపళ్ళు వేసి ఏవో ట్రై చేశారు. అండ్ నెక్స్ట్ డే చెప్పారు, ఐ థింక్ యూ వుడ్ సూట్ దిస్ రోల్ పర్ఫెక్ట్లీ అని చెప్పి. రంగస్థలం క్యారెక్టర్ చేశాక మీకు కెరీర్కి ఎంతవరకు ప్లస్ అయిందంటారు? ఎంతవరకు మిమ్మల్ని గుర్తించారు? ఆ రోల్ వల్ల ఎలాంటి రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత? ఐ వుడ్ సే ఇట్ వాస్ వెరీ గుడ్ విజిబిలిటీ, బికాజ్ దర్శకుడు వల్ల నాకు అంత విజిబిలిటీ అసెస్ రాలేదు. బట్ రంగస్థలం బికాజ్ ద బిగ్ మూవీ, బిగ్ యాక్టర్స్, బిగ్ డైరెక్టర్, బిగ్ డిఓపి అండ్ ఆల్ దాట్, మంచి విజిబిలిటీ వచ్చింది. అండ్ పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ మోర్. దాని తర్వాత మంచి మూవీ ఆఫర్స్ అవి కూడా రావడం మొదలయ్యాయి. సో ఐ థింక్ రంగస్థలం వాజ్ అ వెరీ గుడ్ డెసిషన్ ఇన్ మై లైఫ్. ఎన్ని చిన్న సినిమాలు చేసినారా అని ఐడెంటిటీ ఒక్క స్టార్ డైరెక్టర్ స్టార్ హీరోతో చేస్తే వచ్చేస్తుంది కదా. ఇండస్ట్రీకి మెయిన్ కావాల్సింది అదే కదా. అవును. అలా ఎప్పుడన్నా అనుకున్నారా రాలేదు చేస్తే బాగుంటుంది అని? టు బి వెరీ ఆనెస్ట్, నేను ఎప్పుడు ఏదో అయిపోవాలి అని చెప్పి నేను మూవీస్లోకి రాలేదు. అంటే మూవీస్లోకి రావడం కూడా నేను అలా రావాలి, దట్ వాజ్ నాట్ ద థాట్. ఇట్ వాస్ వెరీ అన్ప్లాన్. లైక్ ఐ వాజ్ స్టిల్ వర్కింగ్. ఐ థాట్ ఓకే ఒక సినిమా చూసి లైట్ తీసుకుందాం అలా అనుకున్నా. బట్ రంగస్థలం వాజ్ అ చేంజింగ్ ఆర్ టర్నింగ్ పాయింట్. ఐ థింక్ ఆ సినిమా చేస్తే కనిపించింది మంచి మూవీస్ చేయాలి, లీడ్ రోల్స్ చేయాలి, యూనో లైక్ డిఫరెంట్ జానర్స్ ఎక్స్ప్లోర్ చేయాలి, డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయాలి. సో దట్ మూవీ చేంజ్డ్ అ లాట్ ఇన్ హౌ ఐ థాట్. సో రామ్ చరణ్ గారితో వర్కింగ్ ఎలా అనిపించింది? సెట్స్లో ఎలా ఉండేవాళ్ళు తను? ఈజ్ అ వెరీ హంబుల్ హ్యూమన్ బీయింగ్. అంటే అంత పెద్ద స్టార్ అని ఏ ఎయిర్స్ లేవు, వెరీ స్వీట్. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ డే షూట్ అయిపోయాక అందరికీ బాయ్ చెప్పి వెళ్తారు కదా, నేను ఎక్కడో ఉన్నాను, ఆయన వచ్చి బాయ్ చెప్పి వెళ్ళారు. సో బికాజ్ మామూలుగా స్క్రీన్ పైన యాజ్ అ హీరో చూస్తాము, రియల్ లైఫ్లో దట్ వాజ్ మై ఫస్ట్ టైం దట్ ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ హిమ్. ఐ థింక్ ఈజ్ వెరీ హంబుల్. అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అ వెరీ గుడ్ యాక్టర్, అవన్నీ కాకుండా వెరీ డెడికేటెడ్ యాక్టర్, అవన్నీ కాకుండా వెరీ హంబుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ వెరీ ఎంకరేజింగ్ కూడా. లైక్ ఫస్ట్ డే అనుకున్నా అరే బిగ్ స్టార్స్తో చేస్తాం ఏమైనా యూనో టెన్షన్ ఉంటుంది, బట్ నథింగ్, ఈజ్ వెరీ స్వీట్. మీ పేరెంట్స్ అందరితో కలిసి చూసారా రంగస్థలం మీరు? ఎస్, పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ అందరితో చూసాను. ఓకే, గ్లామర్ డెఫినేషన్ ఏంటి మీ మీనింగ్లో? గ్లామర్ డెఫినేషన్, గ్లామర్ ఇస్ సంథింగ్ అంటే నార్మల్గా గ్లామర్ అంటే పీపుల్ వుడ్ థింక్ బోల్డ్, అండ్ గ్లామర్ అంటే ఇస్ నాట్ ఈక్వల్ టు తెలుగు అమ్మాయిలను కూడా అనుకుంటారు. బట్ ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ ప్రిటీ, విచ్ కెన్ బీ అక్సెప్టెడ్ బై ఎవ్రీబడి. గ్లామర్ అనేది ఒక సెపరేట్ యూనో ఎంటిటీలా చూడకుండా ఐ థింక్ ఎవ్రీ పర్సన్ కెన్ బీ గ్లామరస్. జస్ట్ దట్ అలాంటి ఒక రోల్, అలాంటి ఒక క్యారెక్టర్ రాస్తే దెన్ యూ కెన్ షో ఆల్ యాంగిల్స్ ఇన్ యూ. తెలుగు అమ్మాయిలు టాపిక్ వచ్చింది కాబట్టి తెలుగు అమ్మాయి అవ్వటం మీకు ప్లస్ అంటారా మైనస్ అంటారా? సుకుమార్ గారు ఆస్పెక్ట్లో తెలుగు అమ్మాయి కావాలని ఆయన అంటున్నారు కాబట్టి అంతవరకు ప్లస్. రెస్ట్ ఆఫ్ ద అదర్ టీమ్ తీసుకుంటే చాలామంది తెలుగు అమ్మాయిలకి ఆఫర్స్ రావని ఒక సేయింగ్ ఉంది ఇండస్ట్రీలో. వాట్ డూ యూ సే అబౌట్ దట్? ఈ క్వశ్చన్ మీరు ఒక 6 months ముందు అడుగుంటే ఐ వుడ్ హావ్ బీన్ లైక్ దట్స్ బుల్షిట్ అని ఉండేదాన్ని. బట్ ఐ థింక్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది దట్ లైక్ బిగ్ బ్యానర్స్ తీసుకుంటే తెలుగు అమ్మాయి ఇస్ ప్రాబబ్లీ దేర్ సెకండ్ ప్రిఫరెన్స్ ఫర్ సెకండ్ హీరోయిన్. ఇఫ్ నాట్ క్యారెక్టర్, యా క్యారెక్టర్స్ యస్ డెఫినెట్లీ, బట్ సెకండ్ హీరోయిన్ తెలుగు అమ్మాయి ప్రాబబ్లీ కెన్ నెవర్ బీ, ఆర్ అట్లీస్ట్ ఇప్పటిదాకా ఈ రీసెంట్ 6 monthsలో నేను కొంచెం నా అబ్జర్వేషన్ ప్రాబ్లీ ఫస్ట్ హీరోయిన్గా ఎక్కువ ప్రిఫర్ చేయరు. రైట్. టాలీవుడ్లో ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో నాకు యాక్చువల్లీ ఫేవరెట్స్ అని లేరండి. నాకు ఒక మూవీ సపోజ్ నచ్చితే ఆ సినిమా హీరో నా ఫేవరెట్, లేదు ఈ హీరోతో యాక్ట్ చేస్తే బాగుంటుంది అనే ఫీల్. అలా అనిపించే హీరోస్ ఎవరు? తమిళ్లో అయితే ఐ వాంట్ యాక్ట్ విత్ శివకార్తికేయన్. తెలుగులో చాలా మంది ఉన్నారు. యా, యూజువల్గా అందరూ అదే చెప్తారు, చాలా మంది ఉన్నారు. యా అవును. ఐ థింక్ ఒక్కొక్క జానర్కి ఒక్కొక్కరిని పిక్ చేసుకోవచ్చు. బట్ ఐ థింక్ ఐ వాంట్ టు యాక్ట్ విత్ విజయ్. కామన్ ఆన్సర్ కదా, అందరు చెప్తారేమో. విజయ్ దేవరకొండ. ఇంకా చాలా మంది హీరోస్ ఉన్నారు. మహేష్ బాబు గారు అంటారు చాలా మంది, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్. టు బి ఆనెస్ట్ నేను ఇది జైలవకుశ చూసాక నేను ఐ బికమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ గారు.
ఐ థింక్ హీ వాజ్ అమేజింగ్ దట్ ఫిల్మ్. అండ్ ఇప్పుడు రంగస్థలం చూసాక ఐ బికెమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్ గారు. అబ్సల్యూట్లీ. అండ్ అల్లు అర్జున్ నాకు నేను ఎప్పుడు ఫ్యానే. ఎప్పుడు ఫ్యాన్? ఎవ్రీ ఫ్యాన్, ఎవ్రీ ఇంటర్వ్యూలో అంటారు ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్, ఐ లవ్ హిస్ డాన్సింగ్ అండ్ ఆల్ దట్. సో ఐ థింక్ అల్లు అర్జున్. చెన్నైలో ఉన్నారా మీరు? బార్న్ అండ్ బ్రాటప్ అంతా? ఐ వాజ్ బ్రాటప్. బ్రాటప్. తెలుగు సినిమాలు చూసేవాళ్ళు అక్కడ? కానీ అక్కడ అన్ని పెద్ద మూవీసే వస్తాయి కదా, సో అవే ఎక్కువ రిలీజ్ అయ్యి అవే థియేటర్స్కి వెళ్ళి కాలేజ్ బంక్ కొట్టి అలా చూసిన సినిమాలు, బాగా రిపీటెడ్గా చూసిన సినిమాలు టీనేజ్లో గుర్తున్నాయా? అంటే నేను అంత బంక్ కొట్టే టైప్ కాదు బేసికలీ, బట్ ఐ స్టిల్ రిమెంబర్ తెలుగు సినిమా కాదు ఇన్సెప్షన్. బంక్ కొట్టేసాము, ఇంకేం చేస్తాం, ఇక్కడ ఏదో చేయాలి. సో వెళ్ళి ఫస్ట్ రో, ఐ థింక్ దట్ ఈస్ ద ఫస్ట్ టైం నేను ఫస్ట్ రోలో లైక్ ఇక్కడ ఉంది స్క్రీన్ ఇలా. ఇన్సెప్షన్ మూవీ అస్సలే అర్థం కాదు అలాంటి సినిమాలు, కూడా 2-3 సార్లు చూడాలి. ఇన్సెప్షన్ ఇలా చూసాం మేము, ఒక 15 మంది మాస్ బంక్ కొట్టి. నాకు బాగా గుర్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంటుందని ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళే చాలామంది చెప్తుంటారు. బట్ ఏ హీరోయిన్ ఎన్ని ఇంటర్వ్యూస్లో అడిగినా అలాంటిది లేదు, ఫేస్ చేయలేదని చెప్పారు. మీరు కూడా సేమ్ ఆన్సర్ ఇస్తారా? ఐ థింక్ ఫ్రాంక్లీ డిపెండ్స్ ఆన్ ద పీపుల్ యూ గో త్రూ. ఇప్పుడు మనం ఒక యూనో వెరీ నైస్ పీపుల్ ద్వారా వెళ్తే ఐ డోంట్ థింక్ దే వుడ్ ఆస్క్ ఫర్ సంథింగ్ లైక్ దట్. సి అలా జరగట్లేదు అని నేను అనలేను కదా. ఐ కెన్ ఓన్లీ టాక్ అబౌట్ మై సెల్ఫ్. నాకు అంత పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే అవ్వలేదు, బికాజ్ ప్రాబబ్లీ నేను అలాంటి వాళ్ళని కలవలేదు. మేబీ అవుతూ ఉండొచ్చు. సో కల్కి మూవీలో యాక్ట్ చేస్తున్నారు రాజశేఖర్ గారితో. ఆ మూవీలో ఎలాంటి రోల్ చేశారు, ఎలాంటి క్యారెక్టర్ చేశారు? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ మూవీ యాక్చువల్లీ. చాలా ఇంట్రెస్టింగ్ రోల్, అండ్ దాన్ని కూడా చాలా బాగా డిజైన్ చేశారు ప్రశాంత్ గారు. అండ్ లుక్ నుంచి, వాయిస్ టోన్ నుంచి, మాడ్యులేషన్ నుంచి ప్రతిదీ ఆయన బాగా డిజైన్ చేశారు. ఐఎమ్ ప్లేయింగ్ అ ట్రైబల్ గర్ల్, కానీ దిస్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ లేటర్, దిస్ అ ట్విస్ట్ ఇన్ ద మూవీ. ఐ థింక్ నేను ఈ మధ్య అన్ని బాగా ట్విస్ట్లో వచ్చే రోల్స్ అలా అయిపోతున్నాయి. రంగస్థలం వాజ్ లైక్ దాట్, కపుల్ ఆఫ్ అదర్ మూవీస్. ఈ మూవీలో కూడా అంతేనా? అదే చెప్పారు కదా, ఐ గెస్ అన్ని మూవీస్ ఉండొచ్చు. మేబీ మీకు తెలుస్తుంది కదా June 5th అయితే. సో రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో మీ పోస్ట్ చాలా వైరల్ అయిపోతున్నాయి. ఎందుకు గ్లామరస్ రోల్స్ చేయడానికి నేను రెడీ అని, అంటే ఇంతకుముందు కూడా చేశారు, రెడీ అని చెప్పడానికా ఏంటి? ఫనీలీ నాకు మంచి ఫోటోగ్రాఫర్ దొరికాడండి, అంతే. నేను ముందు ఫోటోగ్రాఫర్స్ ముందు ఐ వాజ్ నెవర్ టూ కంఫర్టబుల్ ఆర్ ఆ థాట్ రాలేదు బేసికలీ. జస్ట్ మంచి ఫోటోగ్రాఫర్ ఒకరు దొరికారు, సో మంచి ఫొటోస్ పెడుతున్నా, సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అమ్మాయి ఎంత బాగున్నా, ఎంత నార్మల్గా ఉన్నా, యువర్ ఫోటోగ్రాఫర్ ఇస్ హూ డిఫైన్స్ యువర్ పిక్చర్స్. సో మంచి ఫోటోగ్రాఫర్ దొరికారు. అదే రీజన్. వచ్చే కామెంట్స్ని, నెగిటివిటీని ఎలా తీసుకుంటారు? చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడన్నా మీకు వచ్చే కామెంట్స్ చదువుతారా? డెఫినెట్గా ప్రతి కామెంట్ చదువుతాను. నాకు నచ్చకపోతే డిలీట్ చేసి పడేస్తూ ఉంటాను. రిప్లై ఇవ్వను. ఐఎమ్ నాట్ అ వెరీ కాంట్రవర్షియల్ పర్సన్. ఐ లైక్ టు కీప్ ఇట్ సింపుల్, నైస్. వాటిని ఎలా రియాక్ట్ అవుతారు? చాలా కామెంట్స్ ఉంటాయి. మనకు ఒక మంచి బటన్ ఇచ్చాడు, మనం డిలీట్ చేస్తాం. పెట్టే వాళ్ళు పెడుతుంటారు కదా మళ్ళీ. మనం మనుషుల్ని మార్చలేము, ఇరిటేషన్ వస్తుంది. బట్ టు బి వెరీ ఆనెస్ట్, నా మీద ఇంకా అంత నెగటివిటీ స్టార్ట్ అవ్వలేదు, చాలా తక్కువ. లైక్ హలో అని ఒక యాప్ ఉంది, సో ఐఎమ్ డూయింగ్ దట్ క్యాంపెయిన్ అనమాట. హలోలో బాగా పెడతారు, బికాస్ హలో ఈజ్ అ రీజనల్ యాప్ కదా, సో అక్కడ అందరూ తెలుగు వాళ్ళు ఉంటారు. అండ్ it's accessible to everybody, so the viewers could be anybody, they could be auto people, auto drivers, they could be anybody. సో వాళ్ళు రాస్తూ ఉంటారు తెలుగులో, కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ దెన్ ఐ లైక్ జస్ట్ డిలీట్. ఐ డోంట్ వాంట్ నెగటివిటీ ఎనీవేర్ ఇన్ మై లైఫ్ అనుకుంటాను నేను. మీ పేరెంట్స్ అలాంటి కామెంట్స్ ఏదన్నా చూసి బాగా హర్ట్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా మీతో షేర్ చేసుకొని? ఐ థింక్ ఒకసారి ఫీల్ ఉన్నప్పుడు యూ నీడ్ టు బీ అ లిటిల్ మోర్ బఫెలో స్కిన్, థిక్ స్కిన్ కొంచెం అవ్వాలి. లైక్ మరీ సెన్సిటివ్ ఉంటే కష్టం. అండ్ ఐ యామ్ బేసికలీ అ లిటిల్ సెన్సిటివ్ పర్సన్, అండ్ నాకు చిన్న వాటికే కొంచెం దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. బట్ దెన్ నౌ ఐఎమ్ లైక్ ఇట్స్ ఓకే, ఇట్స్ కూల్ అనుకుంటున్నాను నేను. అండ్ వాళ్ళు కూడా, మా పేరెంట్స్ నాకంటే ఎక్కువ కూల్. బికాజ్ మొన్న ఏదో సమ్ రూమర్ సంథింగ్ ఏదో వస్తే మా మమ్మీ నాకు ఫోన్ చేసి నవ్వుతూ చెప్తుంది, తెలుసా మొన్న హర్ ఫ్రెండ్స్ బేసికలీ కాల్ హర్ అండ్ ఆస్క్డ్ హర్, ఏంటి నిజమా అని. సో మమ్మీ నాకు కాల్ చేసి ఇలా అంటూ ఉంటారు, నువ్వు అసలు ఏం హార్ట్కి తీసుకోకు, పిచ్చ కూల్గా ఉండు అని. సో మై మమ్ ఇస్ లైక్ దాట్, షీ టెల్స్ మీ ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. మీరు మ్యారీడ్ కదా? ఇదే వాజ్ అ కాంట్రవర్సీ, దీని గురించే వచ్చింది. అండ్ మా మమ్మీ ఫ్రెండ్స్, ఐఎమ్ నాట్ మ్యారీడ్, నో. మరి ఎందుకు వచ్చింది అది రూమర్?
ఐ డోంట్ నో, ఎలాగో ఎవరో స్టార్ట్ చేశారు. ఫొటోస్ కూడా ఏదో పెట్టారు మీది మ్యారేజ్ అయిందని వెడ్డింగ్ వీడియోస్ లాగా పోస్ట్ చేశారు, యూట్యూబ్లో ఉన్నాయి చాలా. వెడ్డింగ్ అవేమి చూడలేదు కానీ బట్ కొన్ని అయితే వచ్చాయి. ఒకటి డిఎస్పి గారితో లింక్ చేశారు, అదొకటి వచ్చింది. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ అబౌట్ దట్. ఎందుకు వచ్చింది ఆ రూమర్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నారు అని? ఆల్మోస్ట్ చాలా ఇప్పుడు అర్థమైంది కదా రూమర్స్ ఎలా ఉంటాయి. టు బి వెరీ ఆనెస్ట్, నేను ఫస్ట్ టైం డిఎస్పి గారితో మాట్లాడింది రియల్ లైఫ్లో రంగస్థలం 100 days ఫంక్షన్. సో రంగస్థలం షూట్ టైంలో ఇప్పుడు ఆయన చూడలేదు కూడా. ఐ థింక్ నేను ఐ టు సీ హిమ్ ఆన్ స్టేజ్ యూనో, బట్ నా ఫస్ట్ టైం నేను డిఎస్పి గారితో మాట్లాడింది హాయ్ హలో అండి వాస్ ఆన్ రంగస్థలం 100 days ఫంక్షన్. అప్పటికే ఈ రూమర్స్ వచ్చి 6 months అవుతుంది. సో మనం ఎప్పుడు కలవలేని మనిషితో మనం పెళ్లి చేసుకుంటామని రూమర్స్ ఎలా వస్తుంది? సో రూమర్స్కి హెడ్ అండ్ టైల్ ఉండదు. ఎవరికైనా ఎంటర్టైన్మెంట్ తక్కువైంది ఏది లేకుండా ఎందుకు వస్తుంది రూమర్ అనే చిన్న డౌట్ కూడా ఉంటుంది కదా. డిఎస్పి చేసుకుంటున్న అమ్మాయి అని క్వశ్చన్ మార్క్స్ పెట్టి బ్రాకెట్లో చూసాను, ఈ వీడియోస్ అన్నీ చూశాను. సో ఏ రూమర్ లేకుండా ఎందుకు వస్తుందని నాకు కూడా ఇది ఆన్సర్ రివీల్ అయ్యేదాకా ఉంది. ఇన్ఫ్యాక్ట్ యూనో ఒక 6 months కాదు, ప్రాబ్లీ 1 year బ్యాక్ అయి ఉంటే సో అప్సెట్, సో హర్ట్. ఇప్పుడు నాకు ఇట్ డజంట్ ఎఫెక్ట్ మీ అట్ ఆల్. యూనో ఐ వుడ్ థింక్ ఇట్స్ పబ్లిసిటీ, గుడ్, గ్రేట్. జనాలకి దీనివల్ల నేను తెలుస్తున్నాను, దట్స్ గ్రేట్, ఐ లైక్ ఇట్ దట్ వే. సో నేను అన్ని పాజిటివ్గా తీసుకుంటున్నాను. పేరెంట్స్ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది ఈ మూవీస్? ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు కదా, ఫస్ట్లో చాలా ప్రొటెక్టివ్ పేరెంట్స్ అన్నారు. అలాంటి పేరెంట్స్ సపోర్ట్ ఇంత ఇలా ఎలా చేంజ్ అయ్యారు? బేసికలీ నేను ఒక కిడ్లా ఫీల్ అయ్యేవారు వాళ్ళు. నేను ప్రాపర్ డెసిషన్స్ తీసుకోలేనని ఆల్ దాట్. సో లైక్ లిటరలీ నా 10th తర్వాత ఏం చదువుకోలో మై పేరెంట్సే సెలెక్ట్ చేశారు. ఇంజనీరింగ్ ఆల్సో వాజ్ దట్ డెసిషన్, ఇంజనీరింగ్ చేస్తామని. ఐ వాజ్ లైక్ ఓకే ఏదైనా ఓకే టైప్లో ఉండేదాన్ని నేను. బట్ ఎప్పుడైతే నా లైఫ్ని నేను కంట్రోల్ చేసుకోవడం మొదలెట్టాను, ఐ థింక్ ఆఫ్టర్ మై జాబ్ అండ్ ఆల్ దాట్, ఇంకా మా పేరెంట్స్కి అర్థమైంది తను కొంచెం రెస్పాన్సిబుల్ అయింది. సో వీ కెన్ లీవ్ సమ్ డెసిషన్స్ టు హర్. మీ టూ పై మీ కామెంట్ అంటే మీరు సపోర్ట్ అంటే ఎలా చేస్తారు? Me too. టూ మూమెంట్ ఇక్కడ కాస్టింగ్ కోచ్ అక్కడ To moment, men to moment. There are so many moments. See, people who have experienced something వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడతారు. And my sympathies are with them. I think we should, firstly I would say కొంచెం we should be like full of caution. ఇప్పుడు not that I'm commenting on anything, but everything is two-sided, you know. మనని అలాంటి ఒక పొజిషన్లో ఎందుకు పెట్టుకోవాలి where we would go through this. ఫస్ట్ నుంచే బీ వెరీ స్ట్రిక్ట్, బీ స్టర్న్. ఇప్పుడు ఎవరైనా వుడ్ ట్రై టు ఎక్స్ప్లాయిట్ యూ, వెళ్ళదు అట్ సైడ్, సే నో, వై గో దర్ అండ్ గెట్ ఎక్స్ప్లాయిటెడ్ అండ్ దెన్ అయ్యో ఇలా జరిగింది అని ఫీల్ అవ్వడం. ఫస్ట్లోనే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఐ థింక్ అలా కాషియస్గా ఉంటే మేబీ దెన్ ఆల్ దిస్ కెన్ బి అవాయిడెడ్. బోల్డ్ కంటెంట్ ఉన్న ఫిల్మ్స్ చేస్తే ఒక కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ పడిపోతుంది హీరోయిన్స్ మీద. మరి అలాంటి చేసేటప్పుడు ఆలోచించలేదా మీరు? మీరు నా ప్రీవియస్ మూవీ గురించి మాట్లాడుతున్నారా? అంటే ఫస్ట్ మీ గురించి కొడితే యూట్యూబ్లో అవే ఎక్కువ వస్తాయి. అన్ఫార్చునేట్లీ, వెరీ సాడ్లీ, ఐ థింక్ ఇఫ్ దెర్ ఇస్ వన్ మూవీ దట్ అరే చేయకుండా ఉండాల్సింది. హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ రిగ్రెట్ అబౌట్ దట్ ఫిలిం ఆర్ హ్యావ్ ఐ ఎవర్ ఫెల్ట్ కాదు, త్రూ అవుట్, ఫ్రమ్ ద ఫస్ట్ డే టు ద లాస్ట్ డే టు ద రిలీజ్ డే టు నౌ, ఇఫ్ దెర్ ఇస్ వన్ మూవీ విచ్ నా కెరియర్ నుంచి తీసేయచ్చు అనుకుంటే ఇట్ ఇస్ దట్ మూవీ. మీరు ఒక 30-40 ఫిల్మ్స్ చేసినా ఈ ఇంపాక్ట్ పడిపోతుంది. అంటే ఫ్రాంక్లీ నాకు తెలీదు, బికాజ్ ఐఎమ్ డూయింగ్ సమ్ గుడ్ ఫిల్మ్స్ నౌ, బికాజ్ నేను సో నాకు చెప్పలేను, బట్ దట్ కుడ్ హ్యావ్ బిన్ అవాయిడెడ్ అనిపిస్తుంది. ఇట్స్ నాట్ రియలీ అబౌట్ ద బోల్డ్ కంటెంట్, అది తీసేస్తే, బికాజ్ సినిమా అంతా ఏముండదు. మీరు సినిమా చూస్తే యాక్చువల్గా ఏముండదు. ఇన్ఫ్యాక్ట్ అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడుకోరు కూడా, జస్ట్ చూపులతో అయిపోతుంది. ఒక సాంగ్, ఆ ఒక్క సాంగ్ వల్ల సో మచ్ ఆఫ్ ఇంపాక్ట్. బట్ నా కెరియర్ని అయితే అది ఎఫెక్ట్ చేయలేదు. బట్ నాకు పర్సనలీ దట్ కుడ్ హ్యావ్ బిన్ అవాయిడెడ్ అనిపించింది. బికాజ్ చెప్పడం ఒకటి, ఫైనలీ తర్వాత అన్నీ ఒక్కొక్కటి యాడ్ అయ్యాయి. ఆ సాంగ్ గురించి నాకు ముందు తెలీదు, అండ్ తర్వాత తెలిసినప్పుడు కూడా అది రొమాంటిక్ సాంగ్ అన్న. రొమాంటిక్ అంటే బోల్డ్ కంటెంట్ లేకుండా ఎలా రొమాంటిక్ అంటే వితౌట్ కిస్సింగ్ టచ్ చూపించవచ్చు కదా, చేయించవచ్చు. ఇంత ప్రీవియస్ ఫిల్మ్స్ చాలా వచ్చాయి కదా, చేయొచ్చు. సో అలాగే అనుకుని తర్వాత యూనో సమ్ మ్యానిపులేషన్ అవుతాయి అప్పుడప్పుడు. బట్ ద హోల్ ఎక్స్పీరియన్స్ వాజ్ నాట్ అ వెరీ నైస్ వన్, బికాస్ స్క్రిప్టింగ్ నుంచి ప్రమోషన్ దాకా అనుకున్నట్టు ఏమీ జరగలేదు ఆ మూవీలో, అన్నీ ఇష్టం వచ్చినట్టు అయిపోయాయి. సో దట్ వాజంట్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ టైం ఏదైనా మూవీ కమిట్ అయ్యేటప్పుడు ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకునే కమిట్ అయితే బెటర్ కదా. యాక్చువల్లీ ఇవన్నీ ఆలోచించినవి ఇన్ ద సెన్స్ బిఫోర్ ఐ సైన్ అ మూవీ. అదేంటి బ్యానర్ ఏంటి, డైరెక్టర్ ఏంటి, స్క్రిప్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ చూసుకునే సైన్ చేస్తాం. బట్ ఫైనలీ మన టీం ఎలా టర్న్ అవుట్ అవుతుంది అని మాకు తెలియదు కదా.
మనం అంత పాజిటివ్గా అనుకునే ముందుకు వెళ్తాం. బట్ దెన్ ద టీమ్ సమ్ టైమ్స్ హ్యాపెన్స్. డీగ్లామరస్ రోల్స్ చేయడానికి రెడీ అయిన రోల్ ఏదన్నా మంచి రోల్ వస్తే డీగ్లామరస్ రోల్ చేయడానికన్నా ఆర్ యూ రెడీ ఫర్ దట్? Absolutely. As an actor, I want to try every genre, every character. So, ఇలా అలా అని ఏం లేదు. I would definitely love to do a glamorous role. స్టోరీ డిమాండ్ చేస్తే లైక్ ఇప్పుడు బోల్డ్ కంటెంట్ మూవీ గురించి మాట్లాడుకుందాం, లిప్ లాక్స్ కానీ వాట్ ఎవర్ అండ్ బికినీ వేయటానికి ఆర్ యూ రెడీ ఫర్ దట్ ఇఫ్ ఇన్ కేస్ పర్టికులర్లీ డిమాండ్ ఫర్ Bikini, I'm not very sure. I don't know about that. But then, depending on the banner, the script, and the director, the actors, the team, then maybe role demand cheste, then maybe I would think about it. Yeah, but I would try to avoid it maximum. ఎవరు ఏ హీరోతో ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్ హీరోస్తో వర్క్ చేయాలనుకుంటున్నారు? Vijay Deverakonda. విజయ్ దేవరకొండ కాకుండా Mm, విజయ్ దేవరకొండకి ఎప్పటి నుంచి ఫ్యాన్ అయ్యారు? అర్జున్ రెడ్డి అయినా? యాక్చువల్లీ నాకు టాక్సీ వాళ్ళలో ఇంకా ఎక్కువ నచ్చదు. అదేంటి అందరూ అర్జున్ రెడ్డి వాళ్ళకి అవుతారు కదా? అవును, బట్ నాకు ఐ డోంట్ నో, నేను టాక్సీ వాళ్ళలో నాకు ఇంకా ఎక్కువ నచ్చారు. సో అర్జున్ రెడ్డి ఎవ్రీబడి, ఎవ్రీ కాలేజ్ స్టూడెంట్, ఎవ్రీబడి కనెక్ట్ అయ్యారు, బట్ ఐ లైక్ ద మోర్ ఇన్ టాక్సీ వాళ్ళు. తన మూవీస్కి ఆడిషన్స్కి ఎప్పుడు వెళ్ళలేదా? లేదు. కలిసారా ఎప్పుడైనా పర్సనల్గా? హ్యావ్ యూ మేడ్? నో, మేబీ హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్, లెట్స్ సీ. డ్రీమ్ ప్రాజెక్ట్స్ అంటూ డ్రీమ్ రోల్స్ అంటూ ఏమైనా ఉన్నాయా మీకు? కొన్ని హీరోయిన్స్, ఈ హీరోయిన్ ఆ మూవీలో ఎలా చేసింది ఇలాంటి రోల్? నాకు ఒక మూవీ అయితే నాకు బాగా నచ్చింది రీసెంట్ టైమ్స్లో, ఐ లవ్ సమ్మోహనం. అండ్ వన్ డైరెక్టర్ ఐ వాంట్ టు వర్క్ విత్ వుడ్ బి మోహన్ కృష్ణ గారు. అండ్ సో సమ్మోహనం వాజ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. యూనో అలాంటి మూవీ చేయాలనుకుంటున్నాను. వస్తే హోప్ఫుల్లీ. సుకుమార్ కాకుండా ఇంకా ఇక్కడ తెలుగు డైరెక్టర్స్లో కొంచెం క్లోజ్గా ర్యాప్ ఉన్న డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా? లేదు, ఐఎమ్ సంబడి హూస్ వెరీ బ్యాడ్ విత్ పిఆర్. నాకు అలాగా ఎవరితో టచ్లో మెయింటైన్ చేయడం అది రాదు. సో ఎవ్రీబడి ఈజ్ అన్ అక్వైంటెన్స్, కలుస్తాము, డిస్కషన్స్, మూవీ డిస్కషన్స్ అవి అవుతాయి, దట్స్ ఆల్. బట్ ఇండస్ట్రీలో మెయిన్ కావాల్సిందే పిఆర్ కదా? Yes. పిఆర్ లేకపోతే ఆఫర్స్ ఎలా వస్తాయి? అవును, సో అది నాకు కొంచెం వీక్ పాయింట్, బట్ ఐమ్ ట్రయింగ్, లెట్స్ సీ. మన తెలుగు హీరోయిన్స్ ఇంతకుముందు తీసుకుంటే స్వాతి కానీ, శ్రీదివ్య, బిందు మాధవి, అంజలి, వీళ్ళందరూ తెలుగు కంటే ఇక్కడ ఫస్ట్ ఫిల్మ్స్ చేసిన తమిళ్లో సక్సెస్ అయిన తర్వాత అప్పుడు మన వాళ్ళని కొంచెం స్టార్ హీరోస్ పక్కన పెట్టడం, స్టార్ మూవీస్ చేయడం జరిగింది. సో మీరు కూడా రీసెంట్గా ఈషా రెబ్బా కూడా అలానే తమిళ్లో చేస్తున్నారు. తెలుగులో అన్ని క్యారెక్టర్ రోల్స్ వచ్చాయి, తమిళ్కి వెళ్ళిపోయారు. అలా వేరే లాంగ్వేజెస్లో ట్రై చేద్దాము, అక్కడ సక్సెస్ అయిన తర్వాత ఇక్కడికి వస్తే మన వాళ్ళు కొంచెం నాకు చాలామంది అడ్వైస్ కూడా ఇస్తారు, అరే కన్నడలో యుల్ బికమ్ అ సూపర్ స్టార్, నో జస్ట్ ట్రై కన్నడ అంటారు. బట్ సీ ఐఎమ్ అ తెలుగు గర్ల్, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ హియర్, ఐ వాంట్ టు డూ తెలుగు. దట్ ఈజ్ తెలుగు అమ్మాయిలకి చాలా మైనస్. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో ఉండటమే మైనస్. అదర్వైజ్ మనకి తెలుగు అమ్మాయిలు అంటే మీరు చెప్పినట్టు సెకండ్ రోల్, క్యారెక్టర్ రోల్స్, ఫస్ట్ వాటికే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈవెన్ ఎంత బాగా యాక్ట్ చేసినా మీరు ఇవన్నీ హోప్ఫుల్లీ దట్ విల్ చేంజ్ ఇన్ ద ఫ్యూచర్. బట్ తమిళ్, ఐఎమ్ వెరీ ఓపెన్ టు తమిళ్. నేను తమిళ్ కూడా మాట్లాడతాను, అక్కడ చదువుకున్నాను కాబట్టి. ఐ డోంట్ యు యాక్ట్ ఇన్ తమిళ్? మీకు తమిళ్ కూడా ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ డెబ్యూ అయిపోయింది. బైలింగ్వెల్ అయిపోయింది. బట్ యాక్చువల్గా అయితే నేను నా డెబ్యూ మంచిగా ప్లాన్ చేస్తున్నాను. సో ఐ హ్యావ్ అ గుడ్ మేనేజర్ దేర్. తను మంచిగా అన్ని ప్లాన్ చేస్తున్న టైంకి ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. సో హోప్ఫుల్లీ వెరీ సూన్, ఈ ఇయర్ అయితే ఐ విల్ మేక్ మై తమిళ్ డెబ్యూ అదర్ దెన్ దిస్. Right. Thank you so much. All the very best. Thank you. Yes, please do watch. All the very best. Thank you. ఏదైనా చెప్పాలనుకుంటున్నారా 7 మూవీ గురించి ఆడియన్స్ కి, వ్యూవర్స్? 7 మూవీ గురించి ఇప్పటిదాకా మీరు చాలా పోస్ట్ చూసారు, అందరూ మాట్లాడుతున్నారు. ఇట్స్ అన్ ఆల్ రౌండ్ ఎంటర్టైనర్ అండ్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ జానర్. ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ అంటే ఏదో డల్గా సీరియస్గా ఉంటుంది అనుకుంటారు, బట్ నో, ఇట్స్ సో మచ్ ఫన్, ఇట్స్ వెరీ రొమాంటిక్. అలా అని చెప్పి బోల్డ్ కంటెంట్ కాదు, ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ గో విత్ యువర్ ఫ్యామిలీస్ అండ్ ఎంజాయ్ ద మూవీ. థ్యాంక్ యూ. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews. latest updates, Subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.